హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇది కూడా కంప్లీట్గా 100% రిమోట్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు అంటే మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో మనం ల్యాప్టాప్ నుంచి చేసుకోవచ్చు, అదేవిధంగా ఫోన్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయాలని చెప్పి మనకి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో మన కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు. సో ఈ కంపెనీ మనకి ఎక్కడి నుంచి, మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తామంటే బేసిక్గా మీషోలో వర్క్ చేస్తాం అన్నమాట. సో మీషో మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటిది మీషో కూడా. సో మీషోకి మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఇది కూడా కంప్లీట్ 100% రిమోట్ జాబు, పర్మనెంట్ జాబు. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం డీటెయిల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ వర్క్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. సో ముందుగా మీరు చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి థర్డ్ పార్టీ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యడం జరిగిందనమాట, ఇన్ టచ్ అని చెప్పి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అలా పెద్ద పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవి కూడా వాళ్ళ ఓన్గా సర్వీసెస్ ఏమి ఉండవు అనమాట. అలాంటి నాన్ టెక్ రోల్కి, కస్టమర్ సపోర్ట్ రోల్కి. సో థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఈ కంపెనీస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇన్ టచ్ కూడా అలాంటి కంపెనీ అనమాట. సో ఇన్ టచ్ మన ఇండియన్ కంపెనీ కాదు, ఇది యూఎస్ కంపెనీ. బట్ ఇండియన్ కంపెనీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో అక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇన్టచ్ కంపెనీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇన్టచ్ సిఎక్స్ ఈజ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బై పార్ట్నరింగ్ విత్ ఐకానిక్ బ్రాండ్స్. సో ప్రజెంట్ వీళ్ళు ఏంటంటే ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే వాయిస్, చాట్, ఈమెయిల్ అండ్ సోషల్ మీడియా సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి. సో ఇప్పుడు చూసుకుంటే అబౌట్ ది జాబ్ అంటే ఈ యొక్క జాబ్ గురించి చూసుకుంటే మెయిన్గా ఏంటంటే హెల్పింగ్ కస్టమర్స్, కస్టమర్ రోల్ కాబట్టి మనం ఆబ్వియస్గా కస్టమర్స్ హెల్ప్ చేయాలి, వాళ్ళకున్న క్వైరీస్ రిజాల్వ్ చేసి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ నీడ్ టు అండర్స్టాండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్లీ అండ్ ఆ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అర్థం చేసుకొని వాళ్ళ క్వైరీని రిజాల్వ్ చేయాలన్నమాట. సో ఇవి మీకు మొత్తం అన్ని కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ అదేవిధంగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీరు ఏంటంటే మీకు వచ్చే క్వైరీస్ ఏంటంటే రిలేటెడ్ టు ఆర్డర్ కానీ, ఇన్వెంటరీ కానీ, బిల్లింగ్ కానీ, సో అలా ఏదో ఒక దాన్ని బట్టి మీకు క్వైరీ వస్తుంది. ఆ క్వైరీని మీరు లైవ్ చాట్ కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏలో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనమాట, ఓకేనా. సో ఈ యొక్క మీ జాబ్ రోల్ వచ్చరికి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో ఐదర్ మీరు చాట్ ద్వారా అయినా చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా అయినా చేయొచ్చు అనమాట. రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయితే అలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు హ్యాండిల్ క్వైరీస్ చేయాలి, ఐడెంటిఫై అండ్ ఎస్కులేట్ ప్రయారిటీ ఈమెయిల్స్ టు అప్రోప్రియట్ ఛానల్స్. సో మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇవన్నిటికీ కూడా మీకు ఇంటర్నల్ కొన్ని టీమ్స్ ఉంటాయి అనమాట. సో మీకు తెలియకపోయినా లేకపోతే వేరే వాళ్ళని క్వైరీ అడగాలన్నా మీరు ఇమీడియట్గా అప్రోప్రియట్ ఛానల్కి మీరు రీడైరెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట క్వైరీ, ఓకేనా. అలాగే కోఆర్డినేట్ విత్ కోవర్కర్స్, రెస్పాండ్ టు ఇన్కమింగ్ చాట్స్ ఆర్ ఈమెయిల్స్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ ఎస్ఎల్ఏ సర్వీస్. సో అగ్రిమెంట్ అనమాట, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారంగా విత్ ఇన్ స్పెసిఫిక్ టైంలో మనకు ఎవరైనా రీచ్ అవుట్ అయితే లైవ్ చాట్లో కానీ, ఈమెయిల్లో కానీ మనం వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో అటెండ్ టీమ్ మీటింగ్స్ అండ్ అడిషనల్ ట్రైనింగ్స్, ఇవన్నీ కూడా మీకు బేసిక్ రోల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట, ఓకేనా. సో బేసిక్గా మీకు ఈ కామర్స్ వెబ్సైట్ గురించి ఐడియా ఉండాలన్నమాట. సో ఆబ్వియస్గా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటి గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ బేసిక్ రిక్వైర్మెంట్ ఉండాలి. అదేవిధంగా మన ఫోన్లో అండ్ అలాగే ల్యాప్టాప్ అన్నింటిలో వర్క్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మన ఫోన్లో ఏమైనా సెర్చ్ చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా సరే మనకు ఫోన్ ఉండాలి కదా ఎమర్జెన్సీ టైంకి. సో మీరు రెండిట్లో కూడా మీరు కంఫర్ట్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో మీరు ఏ డిగ్రీలో మీరు మీకు జస్ట్ డిగ్రీ ఉండాలన్నమాట. సో మీరు ఏ గ్రూప్లో క్వాలిఫై అయినా సరే, మీరు ఏ గ్రూప్లో కంప్లీట్ చేసినా సరే పర్వాలేదు అనమాట. మీకు జస్ట్ డిగ్రీ అనేది ఉండాలి, ఓకేనా. సరే మీకు జస్ట్ డిగ్రీ ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనమాట. అంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ అయినా సరే, మీరు రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఈ యొక్క జాబ్ రోల్కి మ్యాండటరీ ఏం కాదనమాట. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క జాబ్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ కాబట్టి మనకి షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, నైట్ అయితే నైట్. సో అలాగే మీరు ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్కి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీకు నైట్ షిఫ్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు ఏ షిఫ్ట్ వస్తే ఆ షిఫ్ట్ వర్క్ చేయాలి. అండ్ అదేవిధంగా మన తెలుగు పీపులే కాకుండా ఇండియాలో ఉన్న ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి తెలుగు,
ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? సో, హిందీ వచ్చినా మీకు యాడ్ ఆన్ బెనిఫిటే. సో, ఈ 2 మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ మీకు అన్నీ ఉండవు. అంటే లిజనింగ్ వచ్చి ఉండాలి, స్పీకింగ్ వచ్చి ఉండాలి, రాయడం వచ్చి ఉండాలి, ఇవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు షిఫ్ట్స్ ప్రకారంగా వర్క్ చేయాల్సి ఉంటది. సో, ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి అంటే, మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మీకు కింద స్క్రోల్ చేస్తే అప్లై నౌ అని చెప్పి మీకు బటన్ ఉంటదనమాట. సో, ఆ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీ ఈమెయిల్ ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటది. సో, ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు స్టార్ట్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తదనమాట. సో, మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు మీరు యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, మీకు ఈమెయిల్ వస్తది. ఈమెయిల్‌లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళే చెప్తారు. సో, ఆ ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతది. అండ్ మీరు హ్యాపీగా రిక్రూట్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో, ఈ యొక్క కంపెనీ, ఈ యొక్క జాబ్ అనేది మనకి మీషోకే కాబట్టి, సో, ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా. సో, ఈ మీషో అందరికీ తెలుసు కదా! చాలా మంచి కంపెనీ అని చెప్పి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అప్లై ప్రాసెస్‌లో గానీ, నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో గానీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.